వెల్కమ్ టు AP13 న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దేశ ప్రజలు గర్వించదగ్గ విజయం. ఉగ్రవాదాన్ని ఎప్పటికీ ఉపేక్షించేదే లేదు. ప్రధాని నరేంద్ర మోడీ. పారిశుద్ధ కార్మికులకు బకాయిలు 103 కోట్ల పెండింగ్ అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చంద్రబాబు అరాచకాలపై జగన్ అస్త్రం. మీడియా సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కార్గిల్ 25వ విజయ దివస్ సందర్భంగా కార్గిల్లోని ద్రాస్లో యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోడీ శుక్రవారం సందర్శించారు. యుద్ధంలో ప్రాణాలు అర్పించిన సైనికులకు నివాళి అర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అమర జవాన్ల కుటుంబం సభ్యులతో మాట్లాడారు. మోదీ చివరిసారిగా 2022లో కార్గిల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ షహీద్ మార్గ్ ను సందర్శిస్తున్నారు. సందర్శకుల పుస్తకంపై సంతకం చేసి కార్గిల్ యుద్ధ కళాఖండాల మ్యూజియాన్ని పరిశీలించారు. వీటినన్నిటిని తర్వాత విఆర్ భూమిని కూడా సందర్శించి షింకున్లా టన్నెల్ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తారు. కార్గిల్ విజయ్ దివాస్ రజతోత్సవ వేడుకల్లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు. आज लद्दाख की ये महान धरती कारगिल विजय के 25 वर्ष पूरे होने की साक्षी बन रही है। कारगिल विजय दिवस हमें बताता है कि राष्ट्र के लिए दिए गए बलिदान अमर होते हैं। दिन, महीने, वर्ष, सदियां गुजरते हैं, सर्दियां भी गुजरती हैं, मौसम भी बदलते हैं, लेकिन राष्ट्र की रक्षा के लिए अपनी जान की बाजी लगाने वालों के नाम अमिट रहते हैं। ये देश हमारी सेना के पराक्रमी महानायकों का सदा सर्वदा ऋणी है। ये देश उनके प्रति कृतज्ञ है। 14-15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019 నుండి 2024 వరకు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు తెలియజేస్తారా అనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. 2 ఆర్థిక సంఘాలు కలిపి 8,283 కోట్ల 92 లక్షలు విడుదల కాగా ఏపీ ప్రభుత్వం మాత్రం 7,587 కోట్ల 64 లక్షలు విడుదల చేసిందని తెలిపారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 696 కోట్ల 28 లక్షల పంచాయతీలకు ఇవ్వాల్సి ఉందన్నారు. నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేదన్నారు. వారికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో 21,000 మంది పనులకు రావడం లేదన్నారు. దీంతో ఆరోగ్యానికి ఇబ్బందులు వచ్చాయన్నారు. తమ పనిని కొనసాగిస్తున్న పారిశుద్ధ కార్మికులకు బకాయిలు 103 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని పవన్ పేర్కొన్నారు. 14 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల కింద 2019-2020 నుండి 2023-24 వరకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సర వారీగా తెలియజేస్తారని. అధ్యక్ష, సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు 14 మరియు 15 ఆర్థిక సంఘం ద్వారా 2019-20 నుండి 23-24 వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను ఈ విధంగా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, 14 ఆర్థిక సంఘం 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 2,336 కోట్ల 56 లక్షల. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం 2,336.56 లక్షల. అధ్యక్ష, మొత్తం 14 ఆర్థిక సంఘం 5వ సంవత్సరానికి 2019-20 2,336
1,56,00,000 అధ్యక్ష. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 2,336,56,00,000 అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘంకి సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,837,50,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,837,50,00,000 అధ్యక్ష. 2021-22కి 1,338,52,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,338,52,00,000 అధ్యక్ష. 22-23 ఆర్థిక సంవత్సరానికి 1,378,65,00,000 అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 1,378,65,00,000 అధ్యక్ష. 23-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం 1,392,69,00,000 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం 696,41,00,000 అధ్యక్ష. మొత్తం 15వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5,947,30,36,00,000 విడుదల చేసింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి విడుదలైన మొత్తం 5,251,08,00,000 అధ్యక్ష. ఈ 14 మరియు 15 ఆర్థిక సంఘం వెరసి మొత్తం 8,283,92,00,000 విడుదల చేశారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు 7,587,64,00,000 విడుదల చేశారు అధ్యక్ష గ్రామ పంచాయతీలకి. కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తంలో ఇంకా 696,28,00,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకి ఇంకా విడుదల కావాల్సింది అధ్యక్ష. ఈ రెండో ప్రశ్నకు అధ్యక్ష, నిధుల నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. గుర్తించాం అధ్యక్ష. సకాలంలో నిధులు విడుదల చేయనందున ప్రభుత్వం ఈ కింద సమస్యలను గుర్తించింది. 1, గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం, పారిశుద్ధ్య కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడంతో అనేక గ్రామ పంచాయతీల్లోని 21,000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. తమ పనిని కొనసాగిస్తున్న దాదాపు 23,000 మంది పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు 103 కోట్లు ఉన్నాయి అధ్యక్ష, ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. తగినంత చంద్రబాబు అరాచక పాలనపై పోరాటానికి వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఆయన మీడియా ముందుకు వచ్చి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి అరాచక పాలనపై వైఎస్ఆర్సీపీ ఢిల్లీలో ధర్నా చేపట్టింది. చంద్రబాబు నేతృత్వంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో గత 50 రోజులుగా కొనసాగుతున్న నరమేధాన్ని జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లడంలో జగన్ విజయవంతమయ్యారు. ఈ పోరాటంలో జాతీయ పార్టీల నాయకులు మద్దతు కూడగట్టుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, శ్వేతపత్రాల పేరుతో కూటమి ప్రభుత్వపు అసత్యాలు తదితర అంశాలపై ఆయన మాట్లాడతారని సమాచారం. అలాగే వైఎస్ఆర్సీపీ తరపున భవిష్యత్ కార్యాచరణను ఆయన ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం 12 నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది.
ఆ బడ్జెట్ కూడా 7 నెలలు 12 నెలల కాలంలో ఏకంగా 7 నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే 12 నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి ఆ 12 నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా 7 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అని అంటే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని అంటే ఎంతటి దారుణమైన పాలన సాగుతా ఉంది అని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శన. నిజంగా రెగ్యులర్ బడ్జెట్ అంటూ తాను ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టేసరికి తాను ఎన్నికల వేళ మోసపూరిత హామీలు ఏదైతే తాను ఇచ్చాడో ఆ హామీలకు సంబంధించిన కేటాయింపులన్నీ కూడా ఆ రెగ్యులర్ బడ్జెట్లో చూపించాలి. ఆ రెగ్యులర్ బడ్జెట్లో తాను సూపర్ 6 అంటూ సూపర్ 10 అంటూ తాను చేసిన ఆ మోసపూరిత హామీలకు సంబంధించిన కేటాయింపులు బడ్జెట్లో కనపడకపోతే ప్రజలు రోడ్డు మీదకి వస్తారని ప్రజలు గలం విప్పుతారని అని చెప్పి ఏకంగా ఆ పరిస్థితి రాకూడదు అని తాను రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ 6 వాల్యూమ్ 5 విచ్ టాక్స్ అబౌట్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన గ్యారంటీ డెట్ ఎంత, ఇటువంటి అంశాలు కూడా ఆటోమేటిక్లీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మెన్షన్ చేస్తే తాను అబద్ధాలు చెప్తా ఉన్నటివన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతుంది అని అది కూడా చేయలేని అని కూడా ఇంకొక కారణంతో ఏకంగా రెగ్యులర్ బడ్జెటే ప్రవేశపెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు దాటవేస్తా ఉన్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటన కొనసాగుతుంది. 2 రోజుల పర్యటనలో భాగంగా మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద గోదావరి నదిని ఆ బృందం పరిశీలించింది. అనంతరం కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో కేటీఆర్ బృందానికి స్వాగతం పలికారు. త్రివేణి సంగమం వద్ద గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ దర్శనం అనంతరం కన్నేపల్లికి పంప్ హౌస్ ను పరిశీలిస్తున్నారు. చివరగా మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు వెళ్లనున్నారు. కాగా గురువారం బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే ఆ పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు బయలుదేరారు. అనంతరం కరీంనగర్లోని దిగువ మానేరు డ్యామ్ ను బీఆర్ఎస్ బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ ప్రపంచంలోని అతిపెద్ద మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అన్నారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణను ధాన్యాగారంగా మార్చామన్న ఆయన చిన్న లోపాన్ని చూపి మొత్తం ప్రాజెక్టు విఫలమన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ మేడిపండు అని లక్షల కోట్లు కొట్టుకుపోయాయని మీరు చెప్పిన ప్రచారాలన్నీ ఉత్తివేనని తేలాయని కేటీఆర్ అన్నారు. పై 90 మీటర్ల మీద సముద్ర మట్టానికి ఇక్కడ ఉన్నది. అదే హైదరాబాద్ తీసుకుంటే 535 మీటర్ల మీద ఉంటుంది. కరీంనగర్ ఏదైతే ఎల్ఎండి చెప్తున్నారో గౌరవనీయులు కమలాకర్ గారు, అక్కడ దాదాపు 300 పైచిల్కు మీటర్ల మీద 350 మీటర్ల దాకా అక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి అక్కడికి నీళ్లు తీసుకొని పోవాలంటే నీళ్లు ఎత్తిపోసుకుంటూ ఒక్కొక్క దశలో కొన్ని నీళ్లు తీసుకొని పోతూ అల్టిమేట్ గా పైదాకా 618 మీటర్లు ఏదైతే కొండపోచమ్మ సాగర్ ఉందో అక్కడ దాకా నీళ్లను తీసుకొని పోవచ్చు. మార్గ మధ్యంలో ఉండే ఊర్లు గాని పట్టణాలు గాని మంచినీళ్ళు తాగిపించవచ్చు. అదేవిధంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మధ్యలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఆ పరిశ్రమలకు కూడా నీరు అందించవచ్చు. అదేవిధంగా మత్స్య సంపద ప్రోత్సహించవచ్చు. ఇట్లా బహుళార్థకమైన ఒక మల్టీపర్పస్ ప్రాజెక్టు కామధేనువు లాంటి ప్రాజెక్టు తెలంగాణకు, కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం. ఇవాళ నిన్న ఈ 2 రోజులు కూడా బీఆర్ఎస్
శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకుల బృందం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు అన్నిటికన్నా మానవ నిర్మితమైన, ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలైన సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, మానకొండూరు, అదేవిధంగా చొప్పదండి, ఇంకా పైకి పోతే అదేవిధంగా హుస్నాబాదు, ఆ పైన దుబ్బాక, గజ్వేలు, ఆ ప్రాంతాలు, ఆ పైకి పోతే ఆలేరు, భువనగిరి దాకా ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కట్టుకున్నాము, మిడిమానేరు, రాజరాజేశ్వర సాగరు, దానికి పైకి అన్నపూర్ణ రిజర్వాయరు, ఆ పైకి రంగనాయక సాగరు, దాని మీదికి మల్లన్న సాగరు, దానిపైన కొండపోచమ్మ సాగర్. అంటే హైదరాబాద్ కూడా మంచినీళ్లు అందించే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్. కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ 15 టీఎంసీలు. టీఎంసీల లెక్క హైదరాబాద్ లో కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఒక మాటలో, హుసేన్ సాగర్ 1 టీఎంసీ. అంటే 15 టీఎంసీల సామర్థ్యంతో హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు మనకు కొండపోచమ్మ సాగర్ అనేది 15 టీఎంసీలతో కట్టుకున్నాం. దానికి కొద్దిగా దిగువన, అది కూడా హైదరాబాద్కు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా 50 టీఎంసీలతో మల్లన్న సాగర్, అదేవిధంగా దాని దిగువన రంగనాయక సాగర్, కిందికి అన్నపూర్ణ, కిందికి రాజరాజేశ్వర సాగర్, మిడిమానేరు. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్లు. ఒకటి, ఇవాళ నీళ్లను ఎత్తిపోయడం. ఇక్కడ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో కన్నెపల్లిలో, ఇక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని చెప్పి మేము ఇంజనీర్లను ఇప్పటిదాకా అడిగినాం. నిన్న ఎల్ఎండిలో కూడా ఇంజనీర్లను అడిగినాం, పైనుంచి నీళ్లు వస్తున్నాయా, అవకాశం ఉందా అని అడిగినాం. మున్సిపల్ శాఖ అధికారులను అడిగినాం, ఎన్ని రోజులకు ఒకసారి మంచినీళ్ళు దాయిపిస్తున్నారు. కరీంనగర్ పట్టణంలో గానీ, అక్కడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో గానీ మంచినీళ్ల పరిస్థితి ఏంటంటే 3 రోజులకు ఒకసారి అన్నారు. రైతులను అడిగినాం, మరి నీళ్ల సంగతి ఏంది, ఏమనుకుంటున్నారంటే, ఏమో సార్ వర్షాలు చక్కగా లేవు, మరి కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు. మరి వీళ్ళేమో పంపులు ఆన్ చేస్తలేరు, నీళ్లు కనబడతలేవు రిజర్వాయర్లల్లా. నేడు కుప్పంలో నారా భువనేశ్వరి 4వ రోజు పర్యటనలో భాగంగా కుప్పంలోని దొంగమ్మను దర్శించుకున్నారు. అనంతరం కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ, కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టేందుకు ఏర్పాటు చేస్తామని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ప్రారంభించిన భువనేశ్వరి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్తో పాటు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు చూస్తామని తెలిపారు. కుప్పంలో మహిళా సాధికారత కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, శిక్షణ పొందిన మహిళలకు స్థానిక గార్మెంట్స్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భువనేశ్వరి అన్నారు. మహిళలు అన్ని విధాల ఆర్థిక అభివృద్ధి చెందేలా వారికున్న అవకాశాలను అందేలా చేస్తామని అన్నారు. ఓకే ఓకేనా. ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది సేవా కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ అనేది స్థాపించారు. అట్లానే ఆయన ఏ స్ఫూర్తితో స్థాపించారు, ఆ స్ఫూర్తితోనే నేను కానీ నా టీం కానీ దాని ముందుకు తీసుకెళ్తున్నాను. అట్లానే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఫోకస్ మహిళల మీద అని పెట్టి మేము ఇది ఓపెన్ చేశాము. ఇప్పుడు మొన్న మార్చ్ ఎలక్షన్ ముందర ఇది మొదలు పెట్టాము. అట్లానే ఇక్కడ మహిళలకి కుట్టు నేర్పిస్తే ఏమన్నా వాళ్ళు చేసింది ఫ్రాక్ అవ్వని, ఏ గార్మెంట్స్ అవ్వని, వాళ్ళు అమ్ముకుని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే స్ఫూర్తితో ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలుపెట్టాం. ఇక్కడితో ఆగదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మహిళలు వాళ్ళు ఏమి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలుపెట్టాం. ఇదే కాదు, ఇంకా చాలా ఆలోచనలు ఉండే. మేము ఆల్రెడీ కొంతమంది ఫ్యాక్టరీ వాళ్ళతో మేము స్టార్ట్ చేసాము. వాళ్ళకి మన కుట్టు నేర్చుకున్న వాళ్ళకి ఏం కావాలో, గవర్నమెంట్స్ కానీ ఏది కానీ వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళు వచ్చి
ఇక్కడ ఉండే మహిళలకి ఎవరు ట్రైనింగ్ అయ్యారో అండర్ ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వాళ్ళకి ఫ్యాక్టరీ వాళ్ళకి లింక్ ఇచ్చి వాళ్ళ బట్టలు తీసుకొచ్చి మన లేడీస్కి ఎవరు నేర్చుకున్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఆ గార్మెంట్స్ చేసి అది తిప్పి వాళ్ళ ఫ్యాక్టరీకి పంపించేటట్టు మేము ఆలోచిస్తున్నాము, చేస్తున్నాము కూడా. ఆ డిస్కషన్స్ జరుగుతుంది. ఇంకా ఆలోచిస్తున్నామండి. ఇది ఆడవాళ్ళు ఈజీగా ఇక్కడ కుప్పం మహిళల కోసమే ఇది మెయిన్గా మేము స్టార్ట్ చేసాం. మహిళలు ఇది స్టార్టింగే, ఇంకా మేము ఆలోచిస్తున్నాం. లైక్ వైర్ బుట్టలు కానీ, కేక్ బాస్కెట్స్ కానీ, ఇది ఆడవాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఏముందో అది కూడా సర్వే చేసి మేము ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది 3 నెలలే అయ్యింది. తప్పకుండా ఇది పెద్ద ఎత్తునగా తీసుకెళ్లాలని ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ చేసి, ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ, మహిళా కోఆపరేటివ్ సొసైటీగా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మెయిన్ ఈ థాట్, ఈ ఐడియాతో మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ముందుకు తీసుకెళ్తాం. ఎంఓయూ అయితే ఇప్పుడు దాకా అవ్వలేదండి. తప్పకుండా ఆ ప్రాసెస్లోనే ఉన్నాము. తప్పకుండా అది చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కుట్టు ఒకటే నేర్పించాము వాళ్ళకి. తప్పకుండా గార్మెంట్ ఫ్యాక్టరీకి తప్పకుండా లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేసి మెయిన్గా మన మహిళలకి ఎంత గిట్టుబాటు అవుతుంది అది ఇంపార్టెంట్. వాళ్ళకి ఏమొస్తుంది వాళ్ళ చేతికి అనేది ఇంపార్టెంట్. ఏదో వాళ్ళకి ఆ లింక్ పెట్టేసి వాళ్ళు కూడా వీళ్ళని, అంటే వాళ్ళకు కూడా డబ్బు కావాలి కదండి, మహిళలు అంతే కదా కష్టపడేది. ఆ వాళ్ళు తృప్తి పడేటట్టుగా వాళ్ళకి ఏమి కావాలో అది చూసుకుని అప్పుడు మేము ముందుకు వెళ్తాము. మాత్రమే రాష్ట్రం మొత్తము ఇది కొనసాగిస్తాం. తప్పకుండా అండి. ఇది ప్రస్తుతం ఇక్కడే స్టార్ట్ చేసాము కుప్పంలో. మేము అదే ఆలోచిస్తున్నాము ట్రస్ట్లో మా మేనేజ్మెంట్ మేమంతా. ఇది ఒక లెవెల్కి తీసుకెళ్ళి తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము నిర్మించాలని అనుకుంటున్నాం. మేడం, ఇంకొక నియోజకవర్గంలో స్కూల్ ఏదైనా ఏర్పాటు చేస్తారా? తప్పకుండా అండి, అనుకున్నాం. శ్రీశైలం ప్రాంతాన్ని చిరుతపులులు వదలడం లేదు. ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు శ్రీశైలం ఘాట్ రోడ్లో చిరుతపులులు భక్తులకు కనిపించేవి. కానీ ఇప్పుడు ఏకంగా ఇళ్లలోకి గోడలు దూకి రావడంతో స్థానికులు వణికిపోతున్నారు. చిరుతపులి సమాచారం అటవీ శాఖ అధికారులకు ఇచ్చారు. సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. రాత్రి వేళల్లో ఇంటి పరిసరాల్లోకి రావడం పట్ల భక్తులతో పాటు స్థానికుల్లో కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిరుత కోసం గాలింపు మొదలుపెట్టిన ఫారెస్ట్ అధికారులు. సున్నిపెంట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో చిరుతపులి రాత్రి సమయాల్లో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా అర్ధరాత్రి సమయంలో కుక్కలను చంపి ఎత్తుకెళ్లింది. చిరుతపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అర్ధరాత్రి సమయంలో చిరుతపులి శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట గ్రామం పరిధిలోని రామాలయం ఆలయం సమీపంలో చిరుతపులి జనసంచారంలోకి వచ్చింది. ఓ ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు కుక్కలపై దాడి చేసింది. ఇంటి ఆవరణలోకి వచ్చిన చిరుత కుక్కలను చంపి ఎత్తుకెళ్లింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం తానేలంక, గొరజాపులంక, కోనలంక తదితర వరద ప్రభావిత గ్రామాల్లో సిపిఎం పార్టీ బృందం పర్యటించింది. వరద వల్ల తీవ్రంగా నష్టపోయిన బెండ, అరటి, టొమాటో, పచ్చిమిర్చి, వంకాయ తదితర పంటలకు ప్రతి ఎకరాకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలని, నీట మునిగిన గ్రామాల ప్రజలకు నిత్యావసర వస్తువులు, భోజనాలు అందించాలని, ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు తక్షణ సహకారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
అలాగే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గురజాపులంకలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా రిటైర్మెంట్ వాల్ నిర్మాణం 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఇది నేటికి కార్యరూపం దాల్చలేదు. తక్షణ రివిట్మెంట్ వాల్ నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ కారం వెంకటేశ్వరరావు బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉంటాం జరిగింది. అయితే ఈ వారం 10 రోజుల నుంచి కూడా పశువులేమో లంకల్లోనూ పంటలేమో పూర్తిగా నాశనం అవ్వడం జరిగింది. పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ వరదలకి, ఈ తుఫాన్కి కూడా. అయితే ఈవేళ గవర్నమెంట్ వాళ్ళు పడవలు పెట్టడం జరిగింది. అలాగే వాటర్ అయితే సప్లై చేస్తున్నారు. కానీ ఏదైతే ఈ 10 రోజుల నుంచి వీళ్ళకి జీవనోపాధి లేక అల్లాడుతున్న సమయంలో గవర్నమెంట్ వారిని అంటే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో రైసు, కందిపప్పు, ఉల్లిపాయలు అటువంటి సప్లై చేస్తే, ఎందుకంటే ఈ గోదావరి అనేది ఉడితే పోయేది కాదు. ఎందుకంటే ఈవేళ ఇంకా భద్రాచలాన్ని వాటర్ పెరుగుతుందనేసి అంటున్నారు. అది ఎంత మట్టుకుతుందో మాకు తెలియదు. కానీ అయితే ఇది ఇంకా ఈ గోదావరి ఫ్లోటింగ్ అనేది ఇంకా 10 days ఉంటుందని మేము అనుకుంటున్నాం ఉంటుంది కూడా. అలాగనే పశువులకు కూడా మేత లేకుండా పోయింది. మేము ప్రతి ఒక్కరిని కూడా పశుగ్రాసం అడుగుతున్నాం. అలాగే ఏ అయితే ఈ 5-6 నెలలు ఈ లంక గ్రామాల ప్రజలకి ఉపాధి అనేది దొరకదు. ఈ ఉపాధి కోసం కనీసం ప్రభుత్వాలు ఇచ్చే నిత్యావసర వస్తువులు రైస్ అంటే, పప్పులు అంటే ఇవన్నీ సప్లై చేస్తే పిల్లలకు పాలు అనేది ఇంకా స్పందించలేదు. దీన్ని ఇమీడియట్ చేసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు స్పందించి, కలెక్టర్ స్పందించి ఏదైతే పూర్తిగా దెబ్బతిన్నాయో అలాగే ఎంపీ హరీష్ గారిని కూడా కోరుకున్నాం. సీఎం గారు కూడా దీని మీద స్పందించి వెంటనే గ్రామాల ప్రజల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాం. ఉమ్మడివరం మండలం తదితర గ్రామాల్లో సిపిఎం పార్టీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేస్తూ ఉంది. అందులో భాగంగా గురజాపులంక గ్రామంలో మేము దాదాపు 4-5 రోజుల నుంచి మొత్తం ఈ వరద నివాస ప్రాంతాలు తాకినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ గ్రామాల పరిధిలో వందలాది ఎకరాలు బెండ, టమాటో, అరటి, అలాగే మునగ, ఇతర అంతర పంటలన్నీ కూడా వేయడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిగా నీటి మట్టం అయిపోయి మొత్తం చేతికొచ్చేటువంటి సమయంలో నాశనం అయిపోయినటువంటి ప్రభుత్వం ఎవరైతే రైతులు పండించేటువంటి ఈ పంటలు ఉన్నాయో వీటన్నిటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈ గ్రామాల్లో 4 రోజులుగా నీట మునిగి ఇళ్ళన్నీ ఉన్నప్పటికీ కూడా కనీసం మంచినీళ్ళు తప్పితే ఆహారం కానీ ఇతర నిత్యావసర వస్తువులు కానీ ఏమీ అందలేదని చెప్పి మా దృష్టికి ఈ గ్రామాల ప్రజలు తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం గత వారం 10 రోజులుగా జిల్లా కలెక్టర్ కానీ ఉన్నతాధికారులు కానీ చాలా హడావుడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది. ప్రతి వరద వచ్చేటువంటి సందర్భంలో కూడా ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు పర్యటనలో ఈ పేరుతోటే మొత్తం జనాలందరినీ మాయ చేసేటువంటి ప్రయత్నం తప్పితే ఎక్కడా కూడా ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి తక్షణం నిత్యావసర వస్తువులతో పాటు ఆహారాన్ని ప్రజలందరికీ మంచినీటిని అందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. దాంతోపాటు వరదలు వచ్చేటప్పుడు తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు తప్పితే శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాలు ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చేయలేనటువంటి పరిస్థితి అయితే కళ్ళకు కట్టునట్టు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గురజాపులంక, కోనాలంక సంబంధించినటువంటి ఏదైతే గోదావరి ఈ వరదలు వచ్చేటువంటి సమయంలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది, కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత వరదల్లో 2022 వచ్చినటువంటి వరదల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ గ్రామానికి వచ్చి మొత్తం రివిట్మెంట్ తీసుకొస్తాం, వాల్ నిర్మాణం చేస్తాం, 3 నెలల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి ఇస్టిమేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కూడా కనీసం ఫైల్ కూడా కదలలేనటువంటి పరిస్థితి మా దృష్టికి వచ్చింది. కాబట్టి తక్షణం
ఈ వాల్ను కూడా రివిట్మెంట్ను కూడా ఈ కోతకు గురయ్యేటువంటి పరిస్థితుల్లో రివిట్మెంట్ వాల్ కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కబుర్లు కాకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయాలి. తక్షణం ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు అందించాలి, ఆహారాన్ని అందించాలని చెప్పి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో మహిళపై హత్యాయత్నం. నేకూరి రాజలక్ష్మి అనే మహిళపై వేమగిరి సురేష్ కత్తితో దాడి. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టలాడుతున్న రాజలక్ష్మి తలపై, శరీరంపై ఇష్టానుసారంగా నరకడంతో తీవ్ర గాయాలు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కాకినాడకు తరలింపు. పాత గొడవల నేపథ్యంలో కత్తితో సురేష్ తీవ్రంగా గాయపరిచినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ. పెడుతున్నా ఒకసారి చూడండి. ఒకవేళ మన వాళ్ళది అయితే నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్ రంగప్ప చెరువు ఎస్సీ ప్యాటర్న్లోని ఇవాళ మార్నింగ్ ఒక 100 కాల్ రావడం జరిగింది. రాజ్యలక్ష్మి అనే ఆమెనేసి ఆ పక్కనే సరిహద్దు గొడవ ఉంటే కనుక ఆ పక్కన ఉన్నటువంటి సురేష్ అయినటువంటి ఆయన గండ్రగొడ్డలు ఇచ్చి 3 చోట్ల నరకడం జరిగింది. వచ్చిన శ్రీనాథ్కి ఎస్ఐ గారు వెళ్ళారు. సీన్ అంతా కూడా సెక్యూర్ చేసి ఎవరైతే ఇంజూర్ పర్సన్ హాస్పిటల్కి తెచ్చడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు కోసం గురించి వాళ్ళ సరిహద్దులో ఉన్నటువంటి గోడ బాత్రూమ్ మీద పడుతుంది అనేటువంటి ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.